ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతకపరంగా కలిగే కాలసర్పదోష నివారణ కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ శుద్ధ విదియ, రాత్రి 2:28 వరకు. నక్షత్రం శ్రవణం, మధ్యాహ్నం 1:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి మార్పులు చేర్పుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తువాహనాల గురించి, అలాగే మీ నూతన గృహం గురించి కూడా మీరు తగు విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఈరోజు శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు అనుకున్న విధంగా ఆ పనులు పూర్తి కావటం కోసమని శ్రమిస్తూ ఉంటారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఎదుగుదల అనేది చూపిస్తోంది. దీంతో పాటుగా మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. హఠాత్తుగా మీకు మీ యొక్క సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు రావటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. నూతన వ్యాపారం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నట్టుగా గోచరిస్తున్నా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా కూడా ఖర్చుతోటి కూడిందై ఉండటం వల్ల మీరు కొంత అసంతృప్తికి గురవుతూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి మీకు ఆశించినట్టుగా ఎదుగుదల లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఏ పని తలపెట్టినా అది నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మీ ఉన్నతాధికారుల వలన కూడా సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమకి గురవటంతో పాటు మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీకు ఇష్టం లేని పనులు చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి కనుక తగిన విధంగా జాగ్రత్త వహించాలి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అయితే మీరు ఈరోజు స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు అనేక విషయాలలో వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, దీంతో పాటుగా వృత్తిపరంగా కూడా మీకు హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే భాగస్వామ్యం వలన లాభం కలిగిన భాగస్వామ్యంతో ఇబ్బందులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎటువంటి చర్యలు పాటిస్తున్నా అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల గురించి ఆలోచన చేయటం, స్థిరాస్తుల పైన మీరు పెట్టుబడి లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలతతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే అధిక శ్రమకు గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే ఉద్యోగాల్లో మీకు పేరు ప్రతిష్టలు పెరగటంతో పాటు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించడం అనేది కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉన్నా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ముందుకు సాగే అవకాశాలు ఈ రోజు మీకు కనపడుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు ఆశించినట్టుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతితో పాటు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు లాంటివి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పులు మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యంగా ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించడంతో పాటు మీరు ఆశించిన దానికంటే కూడా ఈరోజు అనేక విషయాలలో మెరుగైన ఫలితాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు నరసింహస్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబము, కుటుంబ శ్రేయస్సు గురించి ఈరోజు ఆలోచన అధికంగా ఉంటుంది. నూతన వస్తువాహనాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా హఠాత్తుగా మార్పులు ఉండటంతో పాటు అభివృద్ధి కూడా గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, అదనపు బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీరు ఆశించిన దానికంటే కూడా అనేక విషయాలలో మీకు మార్పులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది.
కోర్టు విషయాలలో అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి కూడా మీరు ఆలోచన చేయటం, అవి కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు కాళీదేవిని దర్శనం చేసుకోవటం, అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదవటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తారు. స్నేహితులని, బంధువులని కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు ఉండటం, దీంతో పాటు నూతన బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలంగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. అయితే దీంతో పాటు ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల పైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా మీరు మీ సంతానము, వారి అభివృద్ధి పైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఉద్యోగాల్లో మీకు అనేక విషయాలలో మంచి ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగు విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆశించిన దానికంటే కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి అన్ని రంగాలలోని వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్న వారికి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం అనేక విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు, ఆరోగ్యము, ఆర్థిక పరమైన విషయాలు, వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు, వీటి మీద మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచడం అనేది గోచరిస్తోంది. ప్రతి పనిని కూడా మీరు ఆలస్యంగా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించినట్టుగా పనులు వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు
ఉద్యోగానికి సంబంధించి బదిలీలు లాంటివి ఉండటం, దీంతో పాటుగా మీకు స్థానచలనము లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి మీరు చింతిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి మీరు అనేక విషయాలలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వీటితో పాటు నూతన గృహం గురించి, నూతన వస్తువాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఉద్యోగంలో గనక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వీటి గురించి ఆలోచన చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు, చేర్పులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.